తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచుతుంది. ఏపీకి చెందిన ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అంటూ ఆరోపణలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో జగన్ తన ఫోన్ కూడా ట్యాప్ చేయించారంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. గురువారం షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాకేంటి సంబంధం అని అన్నారు. షర్మిల అప్పట్లో క్రియాశీలకంగా ఉందని ఫోన్ ట్యాప్ చేశారేమో అని అన్నారు జగన్. అసలు ఫోన్ ట్యాపింగ్ చేశారో లేదో మాకెలా తెలుస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా ఏపీ తెలంగాణల మధ్య నీటి వివాదంపై స్పందించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధించి జగన్ ఈ సందర్భంగా స్పందించారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించడం ద్వారా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. పోలవరం కెనాల్స్ ద్వారా ఎక్కువ నీటిని పంప్ చేయగలిగితే నాగార్జున సాగర్ డ్యామ్ పై ఒత్తిడి తగ్గుతుందని, అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులోని నీటి వాటాను రాయలసీమకు పూర్తిగా వాడుకోవచ్చన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్, జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని షర్మిల ఆరోపించారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. తన ఫోన్, తన భర్త, కుటుంబ సభ్యులను ట్యాపింగ్ చేశారన్నారు షర్మిల. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు షర్మిల. ఆనాడు జగన్, కేసీఆర్ల మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వైవి సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని, ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఒక ఆడియోను నాకు వినిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు షర్మిల. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను, లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోను ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను, ఒక ఆడియో కాన్వర్సేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. సార్, మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? మీ ప్రభుత్వ హయాంలో
మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది, మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ కాదు చేశారు. కాదు, నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం. సార్ నా నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినాను పక్క రాష్ట్రంలో అంటున్నావు? పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షరీఫ్లమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం?